హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సైకాలజిస్ట్ విశేష్ ఆయన విశ్లేషణాంశంగా జ్ఞానం అంటే సమాచార సేకరణ మాత్రమే కాదు అంటూ ఆయన విశ్లేషిస్తూ స్వీయ అనుభవాన్ని మనకు అందజేసిన మీదట ఆ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. జ్ఞానం అంటే సమాచార సేకరణ మాత్రమే కాదు అంటూ సైకాలజిస్ట్ విశేష్ విశ్లేషణను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను అవగాహన నిమిత్తం. ఇక వినండి. సాధారణంగా నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన కేసు హిస్టరీస్ చూసుకుంటాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తాను. అలా చేస్తుంటే ఈ వీడియో నా కంటపడింది. గతంలో ఈమె మహిళల దుస్తులపై చేసిన కామెంట్ గుర్తొచ్చింది. ఈరోజు ఏం మాట్లాడిందో చూద్దామని వీడియో మొత్తం చూశాను. దానికి స్పందనే ఈ అంశం అంటూ సైకాలజిస్ట్ విశేష్ ఆయన విశ్లేషణ. సమాచారం ఒక ఆయుధం అయితే భాష దానిని ప్రయోగించే ట్రిగ్గర్. మనం టీవీ ముందు కూర్చొని వార్తలు చూస్తున్నప్పుడు కేవలం వింటున్నాం అనుకుంటాం, కానీ నిజానికి అక్కడ ఒక సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతుంది. ఒక అమ్మాయి క్యారెక్టర్ను సమాజం ముందు ఎలా ఉరి తీయవచ్చో, కేవలం కొన్ని పదాల గారడీతో బాధితురాల్ని నేరస్తురాలిగా ఎలా మార్చవచ్చో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అని అనిపిస్తుంది. వార్తను ఎలా వండాలో ఒక మాజీ జర్నలిస్ట్గా నాకు తెలుసు. మీ సబ్కాన్షియస్ మైండ్ను ఎలా హ్యాక్ చేయాలో ఒక సైకాలజిస్ట్గా, ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా నాకు తెలుసు అంటున్నారు విశేష్. ఆ వీడియోలో యాంకర్ కేవలం ప్రశ్నలు అడగట్లేదు, ఆమె మీ మెదడులోని వివేచనను డిలీట్ చేసి దాని స్థానంలో తీర్పును ఎక్కిస్తుంది. అక్షరం అక్షరం మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ది ఆర్కిటెక్చర్ ఆఫ్ డౌట్. యాంకర్ తన ప్రసంగాన్ని ఒక డౌట్తో మొదలుపెట్టారు. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా అనేది నంబర్ 1 డౌట్. వార్తల విశ్లేషణ ఎప్పుడు అత్యంత కీలకమైన పాయింట్ పైన ఉండాలి. ఇక్కడ ఆమె క్రైమ్, అదే నేరం గురించి కాకుండా వయస్సు గురించి మాట్లాడడం ద్వారా అసలు సమస్యను పక్కదారి పట్టించారు. ఒక జర్నలిస్ట్ బాధ్యత నిజాలను నిరూపించడం, అవమానాలను, అనుమానాలను రేకెత్తించడం కాదు. దీనిని ప్రీ సపోజిషన్ అంటారు. ఆ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం కావచ్చు అనే భావనను మెదడులో నాటడానికి వాడుతున్న తొలి ప్రయత్నం అది. ఒకసారి ఒక వ్యక్తి మీద అబద్ధాల కోరు అనే ముద్ర వేస్తే ఆ తర్వాత ఆమె ఎంతటి నిజం చెప్పినా ప్రేక్షకులు నమ్మరు. దీనిని హార్న్ ఎఫెక్ట్ అంటారు. రెండోది వర్డ్ చాయిస్ అండ్ సోషల్ డిగ్రేడేషన్. ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి, ఏ కాలేజీలో చదివింది, ఏ స్కూల్లో చదివింది, ఇలా. జర్నలిజం నియమావళి ప్రకారం న్యూట్రల్ లాంగ్వేజ్ వాడాలి, కానీ వెలగబెట్టడం అనే పదం అత్యంత దారుణమైన వ్యంగ్యం, సర్కాజం. ఇది ఒక వ్యక్తిని విద్యాపరంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం. దీనిని నెగటివ్ యాంకరింగ్ అంటారు. ఆ అమ్మాయి అకాడమిక్ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని వాడడం వల్ల ఆమె సాధించినవి ఏవైనా ఉన్నా అవి హేళనగా మారతాయి.
ఇది క్యారెక్టర్ అసాసినేషన్. ఒక వ్యక్తి సామాజిక విలువను తగ్గించడం ద్వారా వారి పట్ల ఉండే సానుభూతిని, ఎంపతి చంపేయడం. ఒక వ్యక్తి చదువుకు ఆమెపై జరిగిన నేరానికి సంబంధం లేకపోయినా ఆమెను పనికిరాని వ్యక్తిగా చిత్రీకరించడం ద్వారా నేర తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఇది. ఇక మూడోది ది గోల్డ్ డిగ్గర్ ఫ్రేమింగ్. అది ఎట్లా అంటే, ధనవంతులైన స్నేహితులను పరిచయం చేయమని మిగతా అమ్మాయిలను ఎందుకు ఒత్తిడి చేస్తూ ఉండేది? ధనవంతులు కానీ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు కానీ ఉంటే వాళ్లకు ఎందుకు మెసేజ్లు చేస్తూ ఉండేది? ఇక్కడ మోటివ్ను యాంకర్ స్వయంగా సృష్టిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తి ఉద్దేశాన్ని ప్రశ్నించడం జర్నలిజం విలువలకే విరుద్ధం. ఇది కాజ్ ఎఫెక్ట్ మ్యానిపులేషన్. ఆమెకు ధనవంతులంటే ఇష్టం, అందుకే ఆమె ఈ పరిస్థితిలోకి వెళ్ళింది అని లాజికల్గా ప్రేక్షకులు అనుకునేలా చేస్తున్నారు. సాధారణ ప్రజల్లో ధనవంతుల పట్ల ఉండే ఒక రకమైన అసూయను లేదా కోపాన్ని ఈ పదాలు ట్రిగ్గర్ చేస్తాయి. ఆ కోపాన్ని ఇప్పుడు బాధితురాలి మీదకు మళ్లించారు. డబ్బు కోసం ఆమె ఏదైనా చేస్తుంది అనే భావనను ఇది కలిగిస్తుంది. ఇన్సిన్యుయేషన్ అండ్ అంబిగ్విటీ. నాలుగోది, మామూలుగా మాట్లాడడం కాదు, అంతకు మించి మాట్లాడడం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది వీడియోలో అత్యంత ప్రమాదకరమైన వాక్యం. సాక్ష్యం లేని చోట ఇలాంటి అస్పష్టమైన పదాలు వాడటం జర్నలిజం ముసుగులో చేసే వ్యక్తిత్వ హననం. బయటకు వస్తున్నాయి అని అనడం, దాని ద్వారా అవి వాస్తవాలని నమ్మిస్తున్నారు. దీనిని అన్స్పెసిఫైడ్ వెర్బ్ అంటారు. అంతకు మించి అంటే ఏంటో ఆమె చెప్పలేదు, కానీ ప్రేక్షకుల మెదడులోని మిల్టన్ మోడల్ ఆ ఖాళీని తప్పుగా నింపుకుంటుంది. ఇది సెక్సువల్ ఇంప్లికేషన్స్ ఇచ్చే ప్రయత్నం. నేరుగా అంటే కేసు అవుతుంది, కానీ ఇలా అంటే ప్రేక్షకుల మెదడులోనే ఆ అనుమానం పుడుతుంది. మెదడు ఎప్పుడూ ఓపెన్ లూప్స్ను భరించలేదు, కాబట్టి అత్యంత దారుణమైన ఊహలతో ఆ ఖాళీని నింపుకుంటుంది. ఇక ఐదవది లీగల్ వర్సెస్ మోరల్. మద్యం బలవంతంగా పోశారని కదా ఈరోజు ఎఫ్ఐఆర్లో కేసు ఫైల్ చేశారు. కానీ ఇదే అమ్మాయి చేతిలో బాటిల్స్ పట్టుకొని వీడియోలు ఫోన్లో ఉన్నాయి. భాషలో బట్ అంటే కానీ అనే పదానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఒక వాక్యంలో కానీ వస్తే దానికంటే ముందున్న విషయాన్ని మెదడు వెంటనే డిలీట్ చేస్తుంది. ఎఫ్ఐఆర్లో ఉన్న చట్టపరమైన నిజాన్ని కానీ అనే పదంతో తుడిచిపెట్టి వీడియోలో కనిపించే విజువల్ను మాత్రమే నిజమని నమ్మించారు. దీనివల్ల బాధితురాలిపై ఉన్న అత్యాచారం లేదా వేధింపులు అనే అంశం కనుమరుగై ఆమె తాగుబోతూ అనే అంశం హైలైట్ అవుతుంది. ఇది ఒక వ్యక్తి కన్సెంట్ అంటే సమ్మతిని దెబ్బతీసే ప్రయత్నం. ఇక ఆరోది లోకల్ ఐసోలేషన్. ఇది ఎలా అంటే, ఆ అమ్మాయి ఎక్కడైతే పెరిగిందో ఆ నిర్మల్ అనే ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు. దీన్ని అప్పీల్ టు అథారిటీ లేదా సోషల్ ప్రూఫ్ అంటారు. నిజానికి ఆ ప్రాంతంలో ఎవరిని అడిగారో చెప్పలేదు, కానీ ఎవరిని అడిగినా చెబుతారు అని అనడం ద్వారా ఒక ఊహాజనిత మెజారిటీని సృష్టించారు. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఒక సామాజిక వాతావరణాన్ని నిర్మించడం, ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి సామాజిక బహిష్కరణకు దారి తీసేంత ప్రమాదకరమైన ప్రకటన. ఇక ఏడోది విక్టిమ్ బ్లేమింగ్. సరే,
సమ్వన్ తనను పట్టుకున్నాడని తెలిసి కూడా ఆమె ఫోటో తీసుకుందా? అంతకు మించి వీళ్ళ మధ్య ఏముంది? ఇక్కడ తెలిసి కూడా అనే పదబంధం ద్వారా ఆమె ప్రవర్తనను నెగిటివ్గా యాంకర్ చేశారు. ఇది ఆమె కన్సెంట్ అంటే సమ్మతిని ప్రశ్నించే ఒక వ్యూహాత్మక ప్రశ్న. ఒక వ్యక్తి పట్టుకున్నప్పుడు ఆమె ఫోటో తీసింది కాబట్టి అది సమ్మతి అని ప్రూవ్ చేయటానికి చేసే ప్రయత్నం. ఒక హగ్ లేదా ఫోటో అనేది అత్యాచారానికి లేదా వేధింపులకు లైసెన్స్ కాదు అనే ప్రాథమిక విచక్షణను ఇక్కడ భాష ద్వారా తొలగించారు. నేరస్తుడిని కాపాడి బాధితురాల్ని నిందితురాలిగా నిలబెట్టే ప్రక్రియ ఇది. ఇక 8వ అంశం బాడీ లాంగ్వేజ్ అండ్ టోనాలిటీ, ది సబ్కాన్షియస్ సిగ్నల్స్. అలా యాంకర్ కేవలం మాటలతోనే కాదు, తన హావభావాలతో కూడా ఒక నిర్ణీతమైన సందేశాన్ని పంపారు. టోనాలిటీ, ఆమె స్వరం ఉద్వేగంతో వెటకారంతో కూడి ఉంది. ముఖ్యమైన పదాలను వెలగబెట్టడం, టార్గెట్ ఇవి నొక్కి పలకడం ద్వారా ఆ పదాలకు నెగటివ్ ఎమోషన్ను జోడించారు. మైక్రో ఎక్స్ప్రెషన్స్, ముక్కు తిప్పడం లేదా పెదవి విరవడం, ఇటువంటి చిన్న చిన్న కదలికలు అసహ్యాన్ని, డిస్గస్ట్ను సూచిస్తాయి. ప్రేక్షకులు తెలియకుండానే ఈ అసహ్యాన్ని బాధితురాలిపైకి మళ్లించుకుంటారు. ఇక 9వ పాయింట్గా ది జర్నలిస్ట్ క్రైమ్. ఒక మాజీ జర్నలిస్ట్గా నేను ఇక్కడ గమనించిన వైలేషన్స్ ఏంటంటే, ట్రయల్ బై మీడియా, కోర్టులు తేల్చకముందే తీర్పులు ఇచ్చేయడం. రెండోది సెన్సేషనలిజం, కేవలం వ్యూస్ కోసం ఒక వ్యక్తి జీవితాన్ని పణంగా పెట్టడం. ప్రైవసీ ఉల్లంఘన, పేరు చెప్పకూడదని అంటూనే ఆమె వివరాలన్నీ బహిర్గతం చేయడం. నైతికత ముసుగులో అనైతికత అది. ఒక సైకాలజిస్ట్గా, ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా నా అభిప్రాయం ప్రకారం ఈ వీడియో కేవలం ఒక రిపోర్టింగ్ కాదు, ఇది ఒక లింగ్విస్టిక్ లించింగ్. ఆ వీడియోలోని భాష మీ కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ను పెంచుతుంది. మీరు ఆవేశంలో ఉన్నప్పుడు మీ మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆలోచించే భాగం పనిచేయదు. కేవలం అమిగ్దాలా స్పందించే భాగం మాత్రమే పనిచేస్తుంది. అందుకే మీరు ఆలోచించకుండా ఆ అమ్మాయిని తిడతారు. ఇది ఒక రకమైన కలెక్టివ్ హిప్నాసిస్. రోజుకు 100 సార్లు ఇలాంటి నెగటివ్ పదజాలం వినడం వల్ల మన సమాజం బాధితుల పట్ల మరింత కఠినంగా తయారవుతుంది. ఈ వీడియోలో మనం చూస్తున్నది నిజం కాదు, అది ఆ యాంకర్ యొక్క పక్షపాతం, బయాస్. వార్తలు చూడండి, కానీ వాటి వెనుక ఉన్న మ్యానిపులేషన్ గమనించండి. ఏ పదం మీలో ఏ భావోద్వేగాన్ని రేకెత్తిస్తుందో గమనించండి. మీ మెదడు తాళం చెవిని మీడియా చేతికి ఇవ్వకండి. జ్ఞానం అంటే కేవలం సమాచారం సేకరించడం మాత్రమే కాదు, ఏ సమాచారం మనల్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తుందో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. బీ ఏ కాన్షియస్ కన్జ్యూమర్, స్టాప్ ది ప్రోగ్రామింగ్ అంటూ సైకాలజిస్ట్ విశేష్ ఆయన జీనియస్ మ్యాట్రిక్స్ హబ్ నుండి ఈ అంశాన్ని అందజేసిన మీదట, జ్ఞానం అంటే సమాచార సేకరణ మాత్రమే కాదు అనేటువంటి ఈ విశ్లేషణను సైకాలజిస్ట్ విశేష్ అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.